సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పనకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీ సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఫర్నిచర్, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్ వంటి సదుపాయాల కల్పనపై రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, విద్యాశాఖ, ఇంటర్మీడియట్, కళాశాల విద్య, ఐసిడిఎస్, పశుసంవర్ధక, మత్స్య, సహకార శాఖల అధికారులతో కలెక్టర్ ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి కనీస సౌకర్యాలు ఏర్పాటుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. శాఖల వారీగా వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సమావేశంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్డీఏ పీడీ కె శ్రీరామణి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఇట్ల కిషోర్, జె సీతారామరావు, ఇంటర్మీడియట్ ఆర్ఐఓ ఎన్ఎస్విఎల్ నరసింహ, జిల్లా విద్యాశాఖ ఆర్జేడీ డిఈఓ జి నాగమణి, పిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాన్యం, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాశ్రావు, మత్స్యశాఖ జేడీ పివి సత్యనారాయణ, ఐసిడిఎస్ పీడీ కె ప్రవీణ, వివిధ నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.